రుణమాఫీ కాలే మాకెప్పుడు ఇస్తారు? వాస్తవానికి కాలేదన్నమాట. అంటే నమస్తే తెలంగాణలో వచ్చినా ఎన్ని వచ్చినా రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. ఇది మాత్రం వాస్తవమే. స్వతంత్ర భారత చరిత్రలో ఎవరు చేయనంత రుణమాఫీ చేసినాం. 27 రోజుల్లో 3 విడతల్లో 2 లక్షల వరకు రుణాలున్న వారికి 17,869 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మాది. ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా చేయనంత గొప్పగా రుణమాఫీ తెలంగాణ రాష్ట్రంలో చేశాం. నవంబర్ 30న 3.13 లక్షల మందికి రైతులకు 2,787 కోట్లు మళ్ళీ రుణం చేసినాం. మొత్తంగా మొదటి సంవత్సరంలో 25,35,963 మందికి 63 మంది రైతులకు 20,616 కోట్లు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నాడు. మిగతా వాళ్ళకు కూడా చేస్తే బాగుంటుంది. ఇంకా వాళ్ళకి చేయకుండా వీళ్ళకి చేసామని చెప్పుకుంటే ఖచ్చితంగా దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఒక్క ఊర్లో 100% రుణమాఫీ అయినా రాజీనామా చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏ ఊర్లో నిరూపించిన రాజకీయ సన్యాసం 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే శాసనసభ పక్షం మొత్తం రాజీనామా చేస్తాం. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి దిట్ట. చారణ మాఫీతో మొత్తం అయినట్లు పోజులు. 550 కోట్లతో పత్రికలో ప్రకటనలు ఇచ్చిన గొప్పలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మంత్రులు కోమటిరెడ్డి జూపల్లికి గట్టి కౌంటర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. 24 గంటల కరెంట్ ఇప్పుడు వస్తలేదు, గతంలో రాలేదు, ఇప్పుడు వస్తలేదు. కానీ సరిపడా కరెంట్ మాత్రం వస్తుంది అనేది వాస్తవం. రైతులు కూడా ఆ కరెంట్ తోటి సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నారు. రాజధాని నడిబొడ్డున బిగ్ స్కెచ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ స్కెచ్లు గతం నుండి కొనసాగుతూనే ఉన్నాయి, ఇప్పుడు కూడా కొనసాగుతున్నట్లున్నాయి ఇవన్నీ. ఓకే. నిండు సభలో సీఎం పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి రేవంత్కు మతి భ్రమించింది. రుణమాఫీ విషయంలోనే క్లారిటీ లేదు. భరోసా ఎప్పుడు ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? పంటల బీమాపై చేతులెత్తేసిన ప్రభుత్వం. అప్పుల విషయంలో తప్పులు లెక్కలు. కడుపులున్న అక్కసంతా రేవంత్ కక్కిండు. నువ్వు చెప్పే గ్యారెంటీ మాటలు ప్రజలు నమ్మరు. వాస్తవాలు చెప్పాలంటే మాకు మైక్ ఇవ్వరు. రాష్ట్రానికి 1,700 కోట్ల సర్ప్లస్తో అప్పగించం. అమ్మా బహిరంగ చర్చకు సిద్ధం. గట్టిగానే ఉంది. 1,700 కోట్ల సర్ప్లస్తో అప్పగించిందని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే రాష్ట్రాన్ని మంచిగానే అప్పచెప్పినాం, మేము మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాం, మేము నిజం చెప్దామంటే ఏమంటారు, మాకు మైక్ ఇస్తలేరు అని చెప్పి చెప్తున్నాం. మైక్ ఇచ్చినప్పుడేమో వ్యతిరేకించాలి, సభను వ్యతిరేకించాలి, అవసరం లేని వాటిపైన చర్చలు చేయాలి, పోయి స్పీకర్ పైన దాడి చేయాలి. మైక్ ఇచ్చినప్పుడు మైక్ ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదు, ఇస్తేనేమో అవసరమైన వాటిని పక్కనతో పట్టించి అవసరం లేని వాటిపైన చర్చలు చేయాలి, అవసరం లేని విషయాలపైన గొడవలు చేయాలి, స్పీకర్ పైకి దాడికి పోవాలి. గతంలో ఒకవేళ ఆ పరిస్థితి గతంలో ఉండుంటే డైరెక్ట్ వాళ్ళని బైకట్ చేయడం, లేదంటే వాళ్ళని బహిష్కరించడం చేసేవాళ్ళు. ప్రస్తుతం బహిష్కరణ లేకుండా అట్లీస్ట్ వాళ్ళకు స్వేచ్ఛ ఇస్తూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఇస్తూ ఉన్నారు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి సో దయచేసి హరీష్ రావు కూడా సమస్యలపైన పోరాటం చేస్తే బాగుంటుంది, నియోజకవర్గ సమస్యలపైన పోరాటం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి కాళోజీ టీవీ తరఫున కోరుకుంటా ఉన్నాం.